నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. నమస్కారం బాలకోటయ్య గారు. షణ్ముఖ్ గారు నమస్తే. చెప్పండి, ఒకప్పుడు దేవలోకంలో అమరావతి రాజధాని ఉండేది. ఇప్పుడు ఆంధ్రుల రాజధాని అమరావతి గురించి మాట్లాడుకోవాలంటే లేని పరిస్థితి. దీన్ని ఏ విధంగా చూస్తారు? చక్కని మాట చెప్పారు షణ్ముఖ్ గారు, ధన్యవాదాలు. అమరావతి అంటే దేవలోకంలో ఉండేది, అందుకనే దుర్మార్గమైన వైసీపీ ప్రభుత్వం కూడా ఎక్కడ పెట్టిందో కనిపించకుండా చేసింది అమరావతిని. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రజలు నిర్మించుకున్న రాజధాని, రైతులు నిర్మించుకున్న రాజధాని, రాష్ట్ర ప్రభుత్వం శాసనాల ద్వారా చట్టాల ద్వారా నిర్మించిన రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పెట్టారో ఆయనకి తెలియదు, రాష్ట్ర ప్రజలకి తెలియదు. కాబట్టే జగన్ గారికి కర్మ పట్టింది. కర్మే అని అంటారా? మహాకర్మ పట్టింది. ఒక చిన్న కథ చెప్తే ఒక పేదవాడు ఉండంట, వాడు నెత్తిని శనీశ్వరుడు ఉండంట. ఆ శనీశ్వరుడు ఉండటం మూలాన వాడు అన్ని అవస్థలే పడుతూ ఉంటుంటే ధనలక్ష్మి చూసి అయ్యో ఈ పేదవాడిని మనం ఆదుకుందామని చెప్పేసి అని బంగారం వరహాలు ఉన్న ఒక మూటను ఒకటి ఆ పేదవాడు నడుస్తున్న దారిలో వేసిందంట. వెంటనే పేదవాడు ఆ మూట తీసుకొని మూట విప్పి చూసి బంగారం వరహాలు చూసి అసలు ఇవి నిజమైనవేనా, తాలు తాపరానా అని అనుమానం వచ్చి ఆ పక్కన నది దగ్గర పోయి ఒక్కొక్క బంగారు వరహాన్ని కూడా ఆ నదిలో వేసిందంట. ఆఖరికి వాడికి మూట మిగిలింది. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏదో శనీశ్వరుడిని ఎత్తున కూర్చుండు, సిబిఐ కేసులో 15 అయినాయి, ఈడీ కేసులు 7 అయినాయి, 16 నెలలు జైల్లో ఉండు, ఏదో పాదయాత్ర చేసిండు, అయ్యో బాబు కష్టాలు పడుతుండో ఈ రాజకీయ పేదవాడని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కనికరించి ఆయన 151 సీట్లతో మూట ఇచ్చారు. ఆ మూట దగ్గర పెట్టుకుండు, ఓ 4 ఏళ్ళు అధికారంలో ఉండు, ఇష్టం వచ్చినట్టు ఆ మూట మొత్తం కూడా ఇప్పి చలా చెదురు చేసిండు. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క ఎమ్మెల్యే సీటు కూడా చించుకుంటూ వీడు పనికిరాడు వాడు పనికిరాడు అని చెప్పేసి నేలలో వదిలే ప్రయత్నం చేస్తున్నారు. కర్మగాకి ఏమని చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో అన్ని సామాజిక వర్గాలు రహదారి మీదకి రావటానికి, రోడ్డు ఎక్కటానికి, అరవటానికి కారణం ఏంటి? ఏమడుగుతున్నారు ప్రజలందరూ? పారిశుద్ధ్య కార్మికులు ఏమడుగుతున్నారు, అంగన్వాడీ టీచర్లు ఏమడుగుతున్నారు, భవన నిర్మాణ కార్మికులు ఏమడుగుతున్నారు, ఉద్యోగస్తులు ఏమడుగుతున్నారు, పెన్షనర్లు ఏమడుగుతున్నారు? అరే బాబు మేము బతకడానికి మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు, మా జీతాలు పెంచమని అడుగుతున్నారు. ఎలా వస్తాయి డబ్బులు? నువ్వు సంపాదిస్తే వస్తాయి. నీ సంపాదన మార్గం ఏంటి? రాజధాని. ఏ ఇంటికైనా కుటుంబానికి పెద్ద దిక్కు ఎట్టయితే ఉంటాడో ఆ రాష్ట్రానికి రాజధాని ఉంటుంది ఆర్థిక వనరుగా. తెలంగాణకి హైదరాబాద్ ఉన్నట్టు, కర్ణాటక బెంగళూరు ఉన్నట్టు, తమిళనాడుకి చెన్నై ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఉంది. నువ్వేం చేసావు ఆర్థిక రాజధానిని? దాదాపు 34,000 ఎకరాలు ఉన్నాయి, 50 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సంపదను ఏం చేసావు? కులం పేరు మీద పెట్టి నాశనం చేసావు. ఆ భూములు ఇచ్చిన రైతులు రోడ్ల పాలు చేసావు. నువ్వెట్ట క్షేమంగా ఉంటావు? రైతు కంట కన్నీరు పెట్టిన తర్వాత, మహిళల కంట కన్నీరు పెట్టించిన తర్వాత నువ్వెలా క్షేమంగా ఉంటావు? నీకు ఇన్ని అవస్థలు వస్తాయి. ఈ రోజున సర్వ రోగాలకి, ఆంధ్రప్రదేశ్లో సర్వ కష్టాలకి రాజధాని లేకపోవటమే కారణం. నువ్వు పక్కనున్న ముఖ్యమంత్రితో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసావు, మోడీ గారితో కలిసావు, నీ రాజధానిని నాశనం చేసావు. ఇప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆఖరికి ఏమైపోయింది? ఎప్పుడైతే రాష్ట్రానికి రాజధాని లేదో పరిశ్రమ పెట్టడానికి ఎవడు రావడం లేదు, వచ్చేవాళ్ళు లేడు, నువ్వు పిలిచేవాళ్ళు లేడు, ఉన్నవాడిని కూడా తరిమి కొట్టేశావు. ఇది నీ పరిస్థితి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఉపన్యాసాలు వస్తాయి, మాటలు వస్తాయి, వాగ్దానాలు వస్తాయి, మేనిఫెస్టోలు వస్తాయి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ రాష్ట్రమైనా ఆ రాష్ట్ర వనరుల మీద బతకాలి కదా, అప్పుల మీద ఏం కాదు కదా. రాష్ట్రాలు ఎట్ట బతుకుతాయి? కుటుంబం ఎలా బతుకుతుంది? తండ్రి సంపాదించిందో, బిడ్డలు సంపాదించిందో, ఆ ఇంటి ఇల్లాలు సంపాదించిందో వాళ్ళ సంపాదన మీద బతకాలిగా, పక్కింటి మీద ఏం బతకదు కదా. నీ రాష్ట్ర ఆర్థిక వనరేది? 11 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో పోయావు నువ్వు, పన్నుల భారంలో పోయావు, పన్నులు వేస్తున్నావు, మళ్ళీ వాగ్దానాలు చేస్తున్నావు. ప్రజలు అలమటిస్తుంది అదే. ఆఖరికి అంగన్వాడీ టీచర్లకి తెలంగాణతో పాటు 1000 రూపాయలు అదనంగా ఇస్తానన్న నీ నిర్ణయాన్ని కూడా నువ్వు పాటించలేని పరిస్థితి, వాళ్ళతో చర్చించలేని పరిస్థితి, ఇదిగో ఇది ఇస్తున్నానని చెప్పలేని పరిస్థితి. పైపెచ్చి వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారని చెప్పి రహదారుల మీద అన్ని సామాజిక వర్గాలు నిరసన చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారని చెప్పి నువ్వు ఆడుకుందాం ఆంధ్ర అని చెప్పేసి నువ్వు బ్యాట్ తీసుకొని నువ్వు బయలుదేరావు. మీ ఆనందపడటం తప్ప. నేను ఈ మధ్య చాలా వీడియోలు చూసా. రోజా గారు కూడా కార్తీక మాసంలో ఒంటి నిండా నగలు పెట్టుకొని ప్రజలందరికీ పిలిపిస్తే మీరందరూ కూడా కార్తీక మాసం జరుపుకోవాలి సంతోషంగా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆమె సంతోషంగా ఉంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఆఖరి క్రిస్మస్ రోజున కూడా అంగన్వాడీ టీచర్లు రోడ్డు మీద ధర్నాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సంతోషంగా విడుపులపాయలో 3 రోజులు క్రిస్మస్ వేడుకలు చేసుకున్నాడు, కేకులు కట్ చేసుకున్నారు, ఊరోళ్ళతో మాట్లాడాడు. కానీ ప్రజలు ఎక్కడున్నారు? బిడ్డలను సంకన పెట్టుకొని రహదారి మీద ఆందోళన చేస్తున్నారు. మరి పరిపాలన కూడా ఏం చేయాలి? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలందరితో ఆటలాడేసింది.
అందరి చేత గుంజీలు తీపిచ్చింది, బసికీలు తీపిచ్చింది, బాదినోని బాధింది, కొట్టినోని కొట్టింది, లోపల పెట్టేవాడిని లోపల పెట్టింది, అక్కడ చంద్రబాబు నాయుడు కూడా 53 రోజులు జైల్లో పెట్టింది. ఇంకెంతకంటే ఆ టైం ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రజలు రెడీగా ఉన్నారు ఆడుకోవడానికి. గతంలో 24 మంది ముఖ్యమంత్రులు అనగా నాటి ఆంధ్ర రాష్ట్రం నుంచి నేడు విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు ఈ 24 మంది ముఖ్యమంత్రులు కొనసాగించిన సంప్రదాయానికి ఇతను అడ్డు వేశాడు. ఒక దుష్ట సంప్రదాయానికి తెరలేపారు. దీని పట్ల మీరు ఏ విధంగా చూస్తారు? అందుకనే చాలాసార్లు మనం కూడా మాట్లాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్ 56 ఏర్పడిన తర్వాత దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అవశేష ఆంధ్రప్రదేశ్ కానీ 16 మంది ముఖ్యమంత్రులు చేశారు. అక్కడ దాకిందికి సార్ ఈయన తండ్రి గారే చేశారు. కానీ ఏ ముఖ్యమంత్రి పరిపాలన రాని కష్టాలు ఆంధ్రప్రదేశ్ అనిపిస్తుంది. ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్ అనగా ఏం మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎదురు తిరగడం లేదు, ఆంధ్రప్రదేశ్ చిన్న భిన్నం అయిపోయింది, ఆంధ్రప్రదేశ్లో పరిపాలన లేదు, దాడులు చేస్తున్నారు. ఇందాక మిత్రులే చెప్పాడు, మాచర్లో రథం తీసుకెళ్తుంటే రథం మీద దాడి చేశారు. దాడి చేసిన పోలీసులు అరెస్ట్ చేయటంలా, బాధితులను అరెస్ట్ చేస్తున్నారు. మనం గతంలో కూడా మాట్లాడాం కదా, ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనార్టీ మీద జరిగే దాడులు నిందితులుగా మారుతున్నారు, మూత్ర విసర్జనలు చేస్తున్నారు, శిరోముండనాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? తాడేపల్లిలో కూర్చుని లెక్కలు చేసుకుంటున్నాడు, లేదా ఆయన ఇసుక అమ్ముకుంటున్నాడు, మద్యం అమ్ముకుంటున్నాడు, భూములు పంచుకుంటున్నాడు, రాజకీయం చేస్తున్నాడు, ప్రతిపక్ష పార్టీల మీద రాళ్ళు వేస్తున్నాడు. ఇప్పుడు నీకు ఇచ్చింది పరిపాలన. 4 ఏళ్ళు రాజకీయాలు చేశారు. ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మాటకు ముందు మాటకు వెనక ప్రతిపక్షాల పేర్లు చెప్పి రాజకీయాలు చేశారు తప్ప పరిపాలన దృష్టి పెట్టి